నమస్కారం అండి. నా పేరు అల్కనంద. నా పేరు వాసిష్ఠ సౌగంధి. ఇవాళ మేము ఇక్ష్వాకుల వంశవృక్షం గురించి తెలుసుకోబోతున్నాం. బ్రహ్మ కుమారు మరీచి, మరీచి కుమార్ కశ్యపుడు, కశ్యపుడు కుమార్ సూర్యుడు, సూర్యుడు కుమార్ మనువు, మనువు కుమార్ ఇక్ష్వాకు. ఈ ఇక్ష్వాకుడు అయోధ్యకి మొదటి రాజు. ఇక్ష్వాకుడు కుమార్ కుక్షి, కుక్షి కుమార్ వికుక్షి, వికుక్షి కుమార్ బాణుడు, బాణుడు కుమార్ అనరణ్యుడు, అనరణ్యుడు కుమార్ పృథ్వు, పృథ్వు కుమార్ త్రిశంకుడు, త్రిశంకుడు కుమార్ దుందుమారుడు, దుందుమారుడు కుమార్ యవనాశు, యవనాశు కుమార్ మమదాత, మమదాత కుమార్ సుసంధి, సుసంధి కుమార్ ధ్రువసంధి, ధ్రువసంధి కుమార్ ప్రసేనజిత ప్లస్ భరతుడు, భరతుడు కుమార్ అసితుడు, అసితుడు కుమార్ సగరుడు, సగరుడు కుమార్ అసమంజుడు, అసమంజుడు కుమార్ అశుమంతుడు, అశుమంతు కుమార్ దిలీపుడు, దిలీపుడు కుమార్ భగీరథుడు. ఈ భగీరథుడు గంగమ్మని భూమి మీదకి తెచ్చుకొచ్చాడు. భగీరథుడు కుమారు కకుస్తుడు, కకుస్తుడు కుమార్ రఘు. ఈ రఘు నుంచే ఇక్ష్వాకుల వంశం రఘువంశంగా మారింది. రఘు కుమారుడు ప్రబుద్ధుడు, ప్రబుద్ధుడు కుమారుడు శంకనుడు, శంకనుడు కుమార్ సుదర్శనుడు, సుదర్శనుడు కుమార్ అగ్నివర్ణుడు, అగ్నివర్ణుడు కుమారు శ్రీగగుడు, శ్రీగగుడు కుమార్ మరువు, మరువు కుమారుడు ప్రశుశుంకుడు, ప్రశుశుంకుడు కుమార్ అంబరీషుడు, అంబరీషు కుమార్ సావుసు, సావుసు కుమార్ యయాతి, యయాతి కుమార్ నాభాగుడు, నాభాగుడు కుమార్ అంజుడు, అంజుడు కుమార్ దశరథుడు, దశరథుడు కుమార్ రామ, భరత, లక్ష్మణ, శక్నత్, రాముడు కుమార్ లవకుశులు. భరతుడి పిల్లల పేరు పుష్కల, లక్ష్మణుడి పిల్లల పేరు అంగద, చిత్రకేతు, శక్నతుడి పిల్లల పేరు శృతసేన, సుబాహు. ధన్యవాదములు. ఇది మా అమ్మ నేర్పింది.